పెట్టి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లాలో ఎంసీసీ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన చర్యలపై జిల్లా కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ అజిత కలిసి సమావేశం నిర్వహించారు. ఎంసీసీ ఉల్లంఘనపై నమోదైన కేసుల వివరాలను ప్రతిరోజు ఈసీఐకి నివేదికను పంపుతున్నామని తెలిపారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి యాజ్ వెల్ ఎస్ సిఓఎస్ నుంచి ఒక గైడ్లైన్ అంటే పెట్టి ఎప్పుడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ ఉంటే సివిజిల్ కూడా సిటిజన్ యూజ్ చేసుకోవచ్చు. సివిజిల్ కూడా బాగా బేసిక్లీ డిస్ట్రిక్ట్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 41 కంప్లైంట్స్ వచ్చినాయి. 41 కంప్లైంట్స్లో 29 మనం కరెక్ట్గా కంప్లైంట్ పెట్టడం జరిగినాయి. దాంట్లో 19 కేసెస్ మనం వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఇన్ 100 minutes. సో ఆన్ అన్ యావరేజ్ 1.5 hour to 2 hour టైం తీసుకుని ఆ గ్రీవెన్స్ రిజాల్వ్ చేస్తున్నాము. సో సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు యూజ్ సివిజిల్ ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సపోజ్ వాల్యుయేషన్ ఉంది. సో తర్వాత జిల్లాలో ఒక 5 చెక్ పోస్ట్ పెట్టడం జరిగినాయి. అండ్ నేను ఎస్పీ గారు యాజ్ వెల్ యాజ్ ఎస్సీబీ ద్వారా కూడా మనం ఈ చెక్ పోస్ట్ రివ్యూ చేసాము. చెక్ పోస్ట్ స్ట్రెంథనింగ్ కోసం ఇప్పుడు పనిచేస్తున్నాము. అండ్ చెక్ పోస్ట్లో కూడా డైరెక్షన్ ఏమి ఇవ్వడం జరిగింది, ప్రతి కేటగిరీ ఆఫ్ వెహికల్ చెక్ చేయాలి. లైట్ మోటార్ వెహికల్ ఉండొచ్చు, హెవీ మోటార్ వెహికల్, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ వెహికల్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరి వెహికల్స్ చెక్ చేయాలి. వెంటనే మన సిటిజన్కి ఇక్కడ కంప్లైంట్ చేయడానికి